ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందిరా తమ్ముడు, సంచి మస్తు బరువుగుంది. లోపలేవేనా రాళ్ళు గిట్లా కొట్టి పాయసలు గిట్లా సంపాదించినవా ఏంది? ఏది ఎత్తుంది చూడు. సంచిలో ఎంత సొమ్ముందో నీకెందుకే అక్క? దాంట్లో ఎంతున్నా ఏమున్నా అంతా నాది. నువ్వు జైలుకి పోయినాక మస్తు మారిపోయినవురా. కొత్తగా నీది నాది అని వేరు చేసి కూడా మాట్లాడుతున్నావు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను నువ్వు నా తమ్ముడు అనుకొని ఉంటే ఇప్పుడు నిన్ను నేను మా అక్క అనుకునేవాడిని. అప్పుడు నువ్వు అనుకోలేదు, ఇప్పుడు నేను అనుకోవాల్సిన అవసరము లేదు. సరే గాని మనోహర్కి ఫోన్ చేసినావా? చేసినా. నువ్వు అమరేంద్రకి నిజం చెప్పేస్తావని బెదిరించగానే కలకత్తా వెళ్లాల్సింది ఆగిపోయిందిరా. కానీ మనోహరితానా ఒక విషయం దాచిన. ఏ విషయం? నువ్వు గిట్లా నిజం చెప్పకూడదు అంటే మనోహరి నిన్ను పెండ్లి చేసుకోవాలన్న విషయం. గా మాట వినగానే ఫోన్లో నన్నేడ చంపేస్తదేమోనని భయం వేసిందిరా. నువ్వు గిప్పుడు కూడా ఆ మాట చెప్పినా గదే పనిచేస్తుందని భయం వేస్తుంది. నాకు కూడా ఆ భయం ఉందిలే, కానీ ధైర్యం చేసి పెళ్లి చేసుకుంటే జిందగీ సెట్ అయిపోతుంది. సరే కాని నీకో విషయం చెప్పాలరా. ఏంది? మనోహరికి ముందే పెండ్లైంది, మొగుడు కూడా ఉన్నాడురా. ఏంది నువ్వు చెప్పేది? నిజమా? మరి ఈ విషయం నిన్నెందుకు చెప్పలేదు? నిన్న నువ్విచ్చిన దెబ్బకి మైండ్ ఎక్కడ పనిచేసి చచ్చింది. మరి మొగుడున్నాక అమరేందర్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు చూస్తుంది? ఏమోరా, ఆయన మనోహరికి పంచాయతీలు పెట్టుకున్నాడు అలవాటే కదా. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండట్లేదు. మొగుడిని వదిలేసి వచ్చేసింది. మరి ఇంకే, అప్పుడు నేనే తాళి కట్టి మొగుడినవుతా. ఇంతకీ మనోహరి ఎక్కడ కలుస్తానది? శివాలయం వీధిలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ. పద వెళ్దాం. పద. అమ్మో, ఈ ఆల మనోహర్ వచ్చి నిజం తెలుసుకోగానే మా ఇద్దరిని ఆడే చంపకుండా ఉంటే చాలు. తల్లి నువ్వే కాపాడాలా, ఏమైతుందో ఏమో. నేను మీ హోంవర్క్ రాయడం కానీ ఆయన చూస్తే మీకు పనిష్మెంట్, నాకు పెద్ద క్లాస్ ఉంటుంది. సారీ మిస్ అమ్మా. రేపటి నుంచి మా హోంవర్క్ మేమే రాసేసుకుంటాం. రేపటి నుంచి కాదు, ఇవాళ ఈవినింగ్ నుంచే రాయాలి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువగా ఉన్నా నా బుడ్డ కూతురు ఎక్కడా? తొందరగా తినండి, స్కూల్ టైం అయిపోతుంది. అమ్ము, ఇదిగోండి మీ బాక్సులు. ఇదిగో, ఇది అంజుకి. తను ఆకలికి అస్సలు ఉండలేదు. స్కూల్కి వెళ్ళాక ఖచ్చితంగా ఆకలి అని అంటుంది. ఆ టిఫిన్ ఇవ్వు. లంచ్ బాక్స్లో యాపిల్ జ్యూస్ కూడా పెట్టాను, అది కూడా తాగమని చెప్పు. అంజు అంత హేట్ చేస్తుంటే నువ్వింతగా ఎలా లవ్ చేయగలుగుతున్నావు మిస్ అమ్మా? అది నిన్నంటున్న మాటలు వింటుంటే మాకే పిచ్చ కోపం వస్తుంది. అలాంటిది
నువ్వు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? దాని మాటలకి నిజంగా నీకు కోపం రాదా? తల్లికి బిడ్డ మీద కోపం ఎప్పుడైనా ఉంటుందా? అంజలి నా మీద ఎంత కోప్పడినా నేను బాధపడను, కానీ ఆ కోపం వల్ల తను కొంచెం ఇబ్బంది పడినా నేను తట్టుకోలేను. పాపం ఎంత ఆకలిని అణుచుకుందో ఏంటో. అమ్ము, అంజుని ఖచ్చితంగా నువ్వే ఎలాగైనా తినేలా చెయ్యి. సరే మిస్ అమ్మ, అది తినేలా నేను చూస్తాను. సరే సరే, పదండి పదండి, టైం అవుతుంది, పదండి. కనకుండానే తల్లయింది. అంజలి ఎంత దూరం పెట్టినా ఆ దూరాన్ని దగ్గర చేసుకోవాలని చూస్తుందే తప్ప ఏనాడు అంజుని తప్పు పట్టలేదు. అంజలి మిస్ అమ్మకి దగ్గరైతే బాగుండు. దాని కోపం ఎంతసేపండి? కష్టం రాగానే మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లేంత. పెళ్లికి ముందు అంజు మిస్సమ్మలో అరుంధతిని చూసుకుంది. అందుకే పెళ్ళయ్యాక ఎక్కడ అరుంధతి స్థానాన్ని మిస్సమ్మ తీసుకుంటుందో అని భయపడుతుంది. ఆ భయాన్ని కోపంగా చూపిస్తుంది, అంతే. మిస్సమ్మని అర్థం చేసుకోవాల్సింది, దూరం తగ్గాల్సింది, దగ్గరకు తీసుకోవాల్సింది అమరండి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే మనకదే చాలండి. హలో మనోహరి, కాళీ గిట్లా జైలు నుంచి బయటకొచ్చిండు. నీకోసం నువ్వు చెప్పిన చోట ఎదురు చూస్తుండు. హే, వస్తానని చెప్పాను కదా. ఊరికే ఫోన్ చేసి విసిగిస్తావు. వెయిట్ చేయండి, వస్తున్నాను. వామ్మో, గీ పోరి ఇంత వేడిగుందేంది? గదే కోపంతో వచ్చి నన్ను నా తమ్ముడిని కాల్చేది కదా. వామ్మో. హలో, చెప్పాను కదా వస్తున్నానని. ఎందుకు ఊరికే ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.